వెల్కమ్ టు మెగా 9 టీవీ. పుష్ప 2 మూవీ సందర్భంగా సంధ్యా 70mm థియేటర్లో వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నమోదైన కేసు ఆధారంగా హీరో అల్లు అర్జున్ ను తాజాగా అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆ ఎఫ్ఐఆర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేస్తూ బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన సంగతి తెలిసిందే. పుష్ప 2 మూవీ చూసేందుకు ఓ కుటుంబం ఈ నెల 4న సంధ్యా 70mm థియేటర్లో ప్రీమియర్ షోకు వెళ్లగా అక్కడ భారీ తొక్కిసలాట జరిగింది. దీంతో ఆ కుటుంబంలోని ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర అనారోగ్యానికి లోనయ్యాడు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర దుమారాన్ని రేపింది. అయితే థియేటర్ వద్ద భారీ తొక్కిసలాట జరగడానికి ప్రధాన కారణం హీరో అల్లు అర్జున్ అంటూ మానవతా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఆందోళనలు చేపట్టాయి. ఆ రాత్రి సమయంలో అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రావడంతోనే ఈ ఘటన జరిగిందని మండిపడ్డాయి. దీంతో అల్లు అర్జున్ పై థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదవుతూ వచ్చాయి. అయితే మృతురాలి కుటుంబానికి ఇటీవల 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు హీరో అల్లు అర్జున్. ఇదిలా ఉండగా ఈ కేసులో భాగంగా తాజాగా అరెస్ట్ అయిన అల్లు అర్జున్ పై నమోదైన ఎఫ్ఐఆర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మృతురాలి భర్త ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మూవీ ప్రీమియర్ షో చేసే క్రమంలో సంధ్యా థియేటర్ వద్దకు సడన్ గా అల్లు అర్జున్ రావడంతో సెక్యూరిటీ వాళ్ళందరినీ ఒక్కసారిగా థియేటర్లోకి తోసేశారని, దీంతో థియేటర్ మొత్తం క్రౌడ్ తో నిండిపోయిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. భారీ జనసందోహం కారణంగా థియేటర్లో ఊపిరాడని పరిస్థితి ఏర్పడిందని, అందువల్ల లేడీస్ బాల్కనీలో ఉన్న తన భార్య రేవతి, కొడుకు ఊపిరాడక స్పృహ కోల్పోయారని పేర్కొన్నాడు. ఇక అదే సమయంలో తొక్కిసలాట జరగడంతో భార్య కొడుకుల పరిస్థితి విషమంగా మారిందని, పోలీసులకు సమాచారం అందించగా అప్పటికే తన భార్య మృతి చెందినట్టుగా ఫిర్యాదులో రాసుకొచ్చాడు. కొన ఊపిరితో ఉన్న తన కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లడం వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగినట్టు తెలిపాడు. కాబట్టి ఎటువంటి ముందస్తు చర్యలు లేకుండా థియేటర్లోకి ఎక్కువ మందిని పంపి కూర్చోడానికి సీట్లు లేకుండా చేసిన థియేటర్ యాజమాన్యంపై, అలాగే తోపులాటకి కారణమైన హీరో అల్లు అర్జున్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలి భర్త ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు హీరో అల్లు అర్జున్ పై సెక్షన్ 173 మరియు 176ల కింద కేసు నమోదు చేసి తాజాగా అరెస్ట్ చేశారు. దీంతో బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.